అందరికీ నమస్కారం. లలితా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం సుముఖాయ నమః, ఓం దక్షిణామూర్తి నమః. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మము, హిందుత్వము ప్రపంచ దేశాల్లో భారతదేశం గడప వంటిదని మన గురువుగారి మాటల్లో వింటూ ఉంటాం. అలానే ఈ గంగా అవతరణ ముందే ఈ కాశీ నగరాన్ని నిర్మించిన ఆ పరమశివుడు తన త్రిశూలం పైన పెట్టిన కాశీ నగరాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం గురించి ఈ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహామునికి చెప్తూ ఉంటాడు. అగస్త్య వ్యాసుడు స్కాంద పురాణం రాసింటాడు. స్కాంద పురాణంలో 18 పురాణాలు రాసింటాడు. ఆ 18 పురాణాల్లో కాశీనగరం విశిష్టత, కాశీ నగరంలో సందులో గల్లీలో ఏమేమి ఉంది అనేది చెప్తాడనమాట ఆ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహామునికి. ఆ అద్భుతమైన సంఘటనలో మనం తెలుసుకోవాల్సినది ఎన్నో విశేషాలు ఉన్నాయి. కానీ ఆ విశేషంలో మనకు జ్ఞానవాపిలో ఏముంది, ఎలా వచ్చింది, కాశీఖండం బుక్లో సరళ తెలుగులో స్కాంద పురాణంలో 18 పురాణాల్లో కాశీఖండం ఎంతో ముఖ్యమైనది. అది 33వ భాగం 34వ అధ్యయనంలో జ్ఞానవాపి ఉంటుంది. ఈ జ్ఞానవాపి ఒకానొకనప్పుడు ప్రపంచంలోనే కాశీనగరంలోనే వేల సంవత్సరాల కిందట ఒక నీరు లేకుండా ఉట్టి మట్టి ధూళితో ఉంటుంది. ప్రజలు అల్లాడిపోతుంటారు. అక్కడ ఒక మహర్షి కూడా స్వామి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలోనే ఈ విష్ణు బ్రహ్మ నేను గొప్ప అంటే సరే అంతం అది ఎక్కడుందో కనుక్కొని రండి అని ఇద్దరు పంపిస్తారు. ఇద్దరు ఒకరిపైకి ఒకరి కిందికి వెళ్తారు. కానీ కనుక్కోలేక తిరిగి వస్తే స్వామి తన త్రిశూలంతో ఆవేశంతో చాలా కోపంతో ఇక్కడ ఈ విశ్వనాథునికి ఉత్తర దిక్కులో ఆది విశ్వేశ్వర లింగం ఆవిర్భవిస్తుంది. జ్ఞానవాపి ఆవిర్భవిస్తుంది. జ్ఞానవాపి అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే జ్ఞానం అక్కడ వాటర్ ఆ త్రిశూలం గుచ్చడం వల్ల ఎంతో వాటర్ ఉత్కంఠతో ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించినప్పుడు అక్కడుండే తపస్సు చేసే మహర్షి ఆనందపడతారు. ఆనందపడి స్వామి నువ్వు ఇక్కడే ఉండు, మాలాంటి ప్రజలను ఈ కర్మం చేసే పాపాలు చేసే ప్రజలను కాపాడు, మాతోనే ఇక్కడే ఉండంటే స్వామి అప్పుడు పెద్ద శివలింగ రూపంలో ఇలా ఉండిపోతాడు ఆ వాటర్లోనే. ఆ వాటరు మనము కాశీకి ఎందుకు వెళ్ళాలంటే ఈ వాటర్ తగలడానికి వెళ్ళాలి. ఈ వాటర్ తగలడం వల్ల మనకు ముక్తి అంటే మన పెద్దలకు కానీ మనకు కానీ మన పూర్వజన్మ కర్మలన్నీ నశించి వాటిని ప్రక్షాళన కావించి వాటిని నిర్మూలించడానికి ఈ వాటర్ను తగిలి రావాలి. ఇక్కడ మనం కాశీ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ముక్తి భవన్ అని కూడా ఉంది ఈ జ్ఞానవాపిలో. ఈ జ్ఞానవాపి ఎంతో అంటే అంటే సంస్కృత పదంలో విజ్ఞానము నాలెడ్జి, మన తెలుగులో మన భాషలలో అన్ని భాషలలో సంస్కృతం కలుస్తుంది. మనం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాం సంస్కృతం గురించి. జ్ఞానం అంటే నాలెడ్జి అండ్ విజ్ఞానము అన్నీ మనకు అంటే చదువుకునే కొద్దీ నాలెడ్జ్ వస్తుంది. ఎంతో తెలివిగా కొందరు దాటిని నాలెడ్జి అంటారు. ఎన్నో గొప్ప విశేషాలు తెలుసు. వాపి అంటే బావి, జ్ఞానంతో కూడిన వాపి. ఈ నీళ్లు తగులుతేనే ఎంతో ముక్తి ప్రసాదిస్తానని ఆ మహర్షికి ముల్లోకాలులో ఈ నీళ్ళు పవర్ అంత ఉంటుంది. ఈ ముల్లోకాలు తిరిగి వచ్చినంత ఫలితాన్ని అలానే ఇక్కడ ఎవరైనా తన తిథి కార్యక్రమాలు కానీ ఎవరైనా పెద్దలకు కానీ చేసుకుంటే చాలా ముక్తి ప్రసాదిస్తారు. 9 రోజులు 9 నిద్రలు అంటారు కదా, ఆ 9 నిద్రలు కూడా ఎందుకంటే మనము అమ్మ కడుపులో 9 నెలలు ఉంటాం. ఆ 9 నెలలు ఆ రుణ విముక్తి పోవడానికి అంటే మరో జన్మ ఎత్తకుండా స్వామి దగ్గరే కైలాసంలో చేరుకోవడానికి ఆ 9 రోజులు నిద్ర చేసేస్తే మనం ఎక్కడ చనిపోయినా స్వామి మన జీవితం లాస్ట్ దశలో ఇంకా స్వామి చెంతకు చేరుతామని అక్కడ ప్రతిదీ నమ్మకం ఈ కాశీఖండం బుక్లో ఉంది. ఈ విధంగా మనం కాశీఖండ బుక్లో స్కాంద పురాణంలో 18 పురాణాల్లో కాశీఖండంలో లక్ష శ్లోకాల్లో ఇదొక కాశీఖండం ఉంటుందన్నమాట. వీటిలో ఈ 9 రోజుల రాత్రి కథ కూడా చెప్పినారు. ఈ విధంగా మనం కాశీలో నిద్రించాలి. ఈ విజ్ఞానం బావి స్వామి అందువల్ల అక్కడే ఉండిపోయినా కానీ పెద్ద శివలింగం అంట. కానీ మనం అది అప్పట్లోనే ఎంతో దూరం నుంచి చూస్తుంటేనే కనిపించేది. అంటే కాశీ నగరానికి ఆది విశ్వేశ్వరుడు, ఆది విశ్వనాథుడు. అలానే మనకు రావణాసుడు చెప్పినాడు తన శివతాండవ శ్లోకంలో, స్వామి
ఈ నీవు వజ్ర వైడూర్య మణిరత్న మణి కిరీటాలతో పూజ చేసినా ఒకటే. గట్టి పరకతో నమస్కారం పెట్టి ఏమి చేయకపోయినా రాళ్ళు విసిరినా నాయనార్ అనే భక్తుడు ఉంటాడు. తాను శివభక్తుడు, కానీ వాళ్ళ రాజు విష్ణు భక్తుడు. సో శివునికి పూజ చేస్తే కోపం వస్తుందని ఇసిరి కొట్టండి, రాళ్లతో కొట్టండి అని చెప్తూ ఉంటారు. అందువల్ల ఆయన రాళ్లతో కొట్టేవాడు నాయనారు. ఆ రాళ్లతో కొట్టడం వల్ల అవి పువ్వులుగా మారి స్వామి స్వీకరించేవాడు తన భక్తుని కోసం. లోపల ఓం నమ శివాయ అనేటోడు నువ్వు తిడతా ఉండేటోడు. అలా విధంగా ఇక్కడ వీళ్ళు కాళ్ళు చేతులు గడిగిన వీళ్ళకి ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇచ్చినాడు. ఎందుకంటే స్వామి ఇక్కడ వీళ్ళు పట్టు వ్యాపారం అంటే శారీస్ వ్యాపారం, బెనారస్ శారీస్ వ్యాపారం చేస్తారు ఎక్కువ. ఈ జ్ఞానవాపిలో మసీదులో పూజ చేసేవాళ్ళు అంటే ఆ దారాలలో దేవతలు ఉంటారు. ఈ నగరం కాశీ నగరం దేవతలే ఈర్షపడే నగరం. ఇంత అద్భుతమైన నగరం మనకు స్వామికి 120 అడుగుల దూరంలో ఉంటాడు. ఎంతో ఉంది జ్ఞానవాపి గురించి తెలియాలంటే నేను కొంచెమే చెప్తున్నా. సర్వేజన